తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాంట్రాక్ట్ కార్మికుల సామాజిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా విశాఖలో సిఐటియు మహాధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నష్టపోతున్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం తక్షణమే తగిన న్యాయం చేయాలని కార్మికుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ సమస్యలపై గళమెత్తారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కంటింజెంట్, టైం స్కేల్, దినసరి వేతనం రకరకాల పేర్లతో ఎవరైతే పర్మనెంట్ కాకుండా వివిధ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేట్ సంస్థల్లోనూ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. కనీస వేతనం ఈ రోజు కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి అని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున డిమాండ్స్ డే పిలుపు మేరకు మహా ప్రదర్శనలు, ధర్నాలు జరుగుతున్నాయి. మన ఏ ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఒక పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ వర్కర్ చేత వ్యక్తి చాకరీ చేయించుకుంటున్నారు. జీవితంలో వీళ్ళకి పర్మనెంట్ అనేది కాదు. గతంలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సర్వీస్ చేస్తే మాకు రెగ్యులర్ అవుతుంది అన్న ఆశ ఉండేది. కానీ ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ లో కూడా జాయినింగ్ దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు పర్మనెంట్ కాంట్రాక్ట్ తప్ప పర్మనెంట్ అనే ఊసే ఉండట్లేదు. అందుకనే ఈ రోజున మున్సిపాలిటీలో కానీ, ఏపీఎస్సీబీలో కానీ, ఆర్టీసీలో కానీ, విశాఖ డైరీలో కానీ, రైల్వే అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 44 శాఖలు ఉన్నాయి. ఏ ఒక్క శాఖలోనూ కూడా విద్యా సంస్థలు, పోలీసు, న్యాయ వ్యవస్థ ఇలా ఏ సంస్థల్లోనూ కూడా పర్మనెంట్ కాకుండా రకరకాల పేర్లు చెప్పి వాళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ కార్మికులందరూ ఒక్కటే, అందరి డిమాండ్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనే డిమాండ్ తోటి ఉద్యమం ప్రారంభించాం. భవిష్యత్తులో ప్రభుత్వం కనుక రెగ్యులర్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి పర్మనెంట్ లేకుండా దాని ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక. కాంట్రాక్ట్ పర్మనెంటేతర కార్మికుల ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్ల నుంచి మోడీ కార్మికులు అణిచేటువంటి విధానాలు అమలు చేస్తున్నాడు. కార్మికులు స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చేసి లేబర్ కోడ్లు అనేటువంటి పేరుతో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సారాన్ని తీసేశాడు. హైర్ అండ్ ఫైర్, మా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు కార్మికుల్ని వాడుకుంటామనేటువంటి పద్ధతిలో వాడుతున్నారు. సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. మేము లేకపోతే ఒక్కరోజు కూడా మీరు దేశం స్తంభించిపోతుంది. రైళ్లు నడవు, ప్రయాణం జరగదు, పెట్రోలియం ఉండదు, అన్ని రకాల ఉత్పత్తులను చేసేటువంటి కార్మిక వర్గం. అలాంటి వాళ్ళని అణిచేస్తాం, తొక్కేస్తాం అని ఉద్యమాలు లేకుండా చేస్తాం, సమ్మెలు చేయనివ్వం, సమ్మెలు చేస్తే జైల్లో పెడతాం అని హెచ్చరిస్తే మీ హెచ్చరికలకు భయపడం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్లో జరిగిన మన ఇల్లు మన గౌరవం గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని అన్నారు. రాయదుర్గంలో వైసీపీ నేతలు ఇళ్ల నిర్మాణంలో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు హామీ ఇచ్చాడు పేదలు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పేరుతో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇళ్లని నిర్మించి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో 10,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. మరుసటి ఏడాది అట్లాగే గడిపాడు. 3వ ఏడాదిలో జగనన్న కాలనీల పేరుతో పెద్ద కుంభకోణాన్ని చేశారు ఈ రాష్ట్రంలో. దాదాపు 7,000 కోట్ల పైచిలకు డబ్బులు పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో చేతులు మారిందని ఒక అంచనా. పేదవాడి డబ్బును కాజేసిన వాళ్ళతో ఆ డబ్బులు తిరిగి రాబట్టడానికి కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తా ఉన్నా. ప్రజల డబ్బు, ప్రభుత్వం సొమ్ము ఇట్లా ఎవడికి పడితే వాడు స్వాహా చేయడానికి
జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయటికి తీసి పేదలకు తగిన న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తాను. పల్నాడు జిల్లాలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని నరసరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 4.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. నరసరావుపేటలోని ఓ కాలనీకి చెందిన డాన్సర్ ఉప్పుతొళ్ల తిరుపతయ్య గంజాయిని విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో సీఐ హైమారావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. తహసీల్దార్ సమక్షంలో పూర్తి ఆధారాలతో తిరుపతయ్యను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకువచ్చి నరసరావుపేటలో అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై ఇప్పటికే గంజాయి కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. నిన్న రాత్రి సుమారు 9:30 గంటలకు సిఐ గారికి, టౌన్ సిఐ అండ్ ఎస్ఐస్కి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్లడం జరిగింది. అక్కడ వెళ్లి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు 4.5 కేజీల గంజాయిని అతను నరసరావుపేట టౌన్ ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్ కి, రిక్షా వాళ్ళకి, తర్వాత వర్కర్స్ కి వీళ్ళందరికీ అమ్మటం జరుగుతూ ఉంది. వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్ లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత 3-4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇతని పైన మూడు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన. ఇదే విధంగా మన నరసరావుపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే టౌన్ సిఐ గారు 14 కేజీలు గతంలో ఒక బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాచ్ను పట్టుకున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఈ నరసరావుపేట టౌన్లో పాల కల్తీ జరుగుతుందని, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని పెస్టిసైడ్స్లోనూ ఈ మందులు పిచికారీ చేసే మందుల్లో డూప్లికేట్ తయారు చేస్తున్నారని, అదేవిధంగా ఈ యొక్క నాసి రకం మెడికల్ కూడా సెకండ్స్ తెచ్చి అమ్ముతున్నారని ఆ గ్యాంగ్ కూడా ఉందని ఇక్కడే అసోసియేషన్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం. భవిష్యత్తులో వీళ్ళందరిపైన కూడా రైడ్లు చేస్తాం. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క గంజాయి వల్ల చాలామంది యూత్ చెడిపోతూ ఉన్నారు. మరి పని చేసుకునే వాళ్ళు చెడిపోతూ ఉన్నారు, తర్వాత ఆటో వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క గంజా బారిన పడి ఆరోగ్యాలు చెడగొట్టుకోవటం, కిడ్నీస్ పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది. మీ ద్వారా నేను ప్రజలకి విన్నపం చేసేది ఏంటంటే ఎక్కడైతే ఈ గాంజాయి జరుగుతుందో మీరు ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేవిధంగా ప్రెస్ వారికి కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే పోలీసు వ్యవస్థ ఒక 50% పనిచేస్తే మీరు కూడా ఒక 50% పనిచేస్తే పోలీసు వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ సహకారం ఉండేటట్టయితే పోలీసు వ్యవస్థ అన్ని వ్యవహారాల్లో కూడా చక్కదిద్దటానికి మాకు అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని. మీకు కూడా పూర్తి రక్షణగా మేము ఉంటాం. మీరు కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపటానికి మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి. నిషేధిత స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నవాజ్, అబ్దుల్ వాలీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి నుంచి నిషేధిత 18 స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లభించాయి. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గుండె జబ్బుల నివారణపై మంగళగిరిలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సిద్ధార్థ. కాకినాడ బీచ్ లో ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవ. రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది. నూతన మద్యం పాలసీని రద్దు చేయండి. విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా. హైదరాబాద్ పాత బస్తీలో నిషేధిత స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ల విక్రయం.
దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.